స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ లెగసీ ఫర్ ద ఫ్యూచర్. ఈరోజు మీకు ఒక సక్సెస్ స్టోరీ, ఒక విజయ గాథ, రియల్ సక్సెస్ స్టోరీ మీకు షేర్ చేయబోతున్నాను. కొన్ని అంటే ఎంతో లక్షాధికారులు, కోటీశ్వరులు అట్లా ఉన్నవాళ్ళు బిజినెస్ వ్యాపారం దెబ్బతినడంతోటి కోట్లల్లో అప్పు అయిపోయి మళ్ళీ దానికి ఒక 10 రెట్లు కోట్లలో 10 రెట్లలో అంతకంటే విలువైన ఆస్తులను సంపదను సంపాదించగలిగారు. అది ఎలా చేయగలిగారు? దానికి కారణం ఏంటి మీకు చెప్తాను నేను. అయితే లెట్ అస్ డూ మన ప్రజెంటేషన్ షేర్ చేసుకొని వెళ్దాము. ఏంటది? ఇక్కడ లక్షల్లో అని రాసాము, యాక్చువల్గా కోట్లల్లో. వాళ్ళు ఏంటంటే 3 మిలియన్ డాలర్స్ అన్నమాట. $3 మిలియన్ అంటే దగ్గరగా 20 కోట్ల రూపాయలు. ఓకే, రైట్. సో 20 కోట్ల రూపాయల అప్పులు ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు దాదాపు 100 కోట్లకు పైగా 100 కోట్లకు పైగా సంపాదన చేయగలిగారు వాళ్ళు, రైట్. ఆ విషయం ఏంటి, మీరు ఎలా మీకు తెలుసుకోవాలనే కోరిక ఉందా? ఐఎమ్ షూర్ భావితరం వీడియో ఛానల్ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద ఫర్ వెల్నెస్ లివింగ్, అనే ఫేస్బుక్ వెబ్ పేజ్. వీటి ద్వారా 1 మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సమాచారం అందజేయాలనే ఉద్దేశంతో, అది కూడా 31 డిసెంబర్ 2027 నాటికి మా కోరిక. మీ అందరి సహాయ సహకారాలు అవసరము. అలాగే ఈ నిరాకరణ చూసుకోండి ఒకసారి. ఓకే. సో మాట నిలబెట్టుకోవడం, రైట్, కీపింగ్ ద వర్డ్. ఏంటంటే ఇక్కడ ఈ పిక్చర్ గురించి మాట్లాడదాము. బట్ ఒక ఫ్యామిలీ యుఎస్లో తరతరాలుగా మంచి వ్యాపారం చేస్తూ బాగా అభివృద్ధి చెందుతుండే. బట్ కొన్ని కారణాల వల్లేనో టెక్నాలజీ అనండి, సిస్టమ్ అనండి, రకరకాలుగా మారుతున్నాయి కదా. ఆ వ్యాపారం ఇబ్బంది రావడంతో, ఫ్యామిలీలో గొడవలు రావడంతో ఈ ఆ ఫ్యామిలీలో ఒకరికి దాదాపు $3 మిలియన్ అప్పు జరిగింది. అంటే దగ్గర దగ్గర ఈరోజు లెక్కలో పెడితే 20 కోట్ల పైన రూపాయల అప్పు అయిపోయింది అది, రైట్. సో నార్మల్గా ఇలా జరిగినప్పుడు చాలామంది ఏంటంటే మనకి బ్యాంక్రప్ట్, ఏమంటారు, ఐపీ అంటాం కదా, అలా పెట్టేసి వెళ్ళిపోవచ్చు. బట్ వీళ్ళు అలా కాకుండా దీన్ని ఎలాగైనా చేసి మనం వాళ్ళ వాళ్ళ డబ్బులు ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించుకుంది మనకు అప్పుగా ఇచ్చారు, రుణంగా ఇచ్చారు, మనం దాన్ని తీర్చాలి అనేసి వాళ్ళకి మాట్లాడి ఉపజెప్పుకొని ఏదో కష్టాలు పడడం చేస్తుంటారు. వాళ్ళకి ఎంతో మంచి ఇల్లు ఉంటే ఇల్లు అన్ని వేలం పాటలు వెళ్ళిపోతుంది, షాప్ వెళ్ళిపోయింది, కార్ వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయింది, అసలు ఏమీ లేదు వాళ్ళకి. చివరికి ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండి ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ లైఫ్ ఎలా తీస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్లో కనీసము శనివారము, ఆదివారము సెలవు లేకుండా కూడా అట్లా నెలల తరబడి పనిచేసి చేసి అలసిపోయి అసలు ఏంటి భగవంతుడా, నా లైఫ్ ఇది అది అనే సిచ్యువేషన్ ఉండి ఒకరోజు ఎంతో రాత్రి వరకు నిద్రపడకపోతే లేచి కూర్చొని, అంటే నార్మల్గా దేవుని కూడా పెద్దగా ప్రే చేసేవాడు కాదు, పూజ చేయడం అట్లాంటివి ఏవీ లేవన్నమాట ఆయనకి. బట్ ఒకరోజు సడన్గా ఆ రోజు ఎంతో ఇబ్బంది పడి ఇంకా కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. భగవంతుడా, నీవే నాకు దిక్కు, నాకు ఏదైనా మార్గం చూపెట్టాలి. ఒకవేళ నాకు ఏదైనా మార్గం చూపెట్టేసి ఈ కష్టాలన్నింటి నుంచి నేను బయటకు రాగలిగితే మీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తాననే వద్దు అని దండం పెట్టుకుంటాడు. అప్పటి వరకు నిద్ర పట్టండి. ఆ దండం పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు నిద్ర పడుతుంది, నిద్రపోతాడు. పొద్దున్న లేచి అన్నీ మర్చిపోతాడు. అంతా మామూలుగా ఆయన జాబ్ అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఒక 2-3 డేస్ తర్వాత ఒక ఫ్రెండ్ ఒకతను కాల్ చేసి, "అరే! ఇప్పుడు మీరు ఏదో సిచ్యువేషన్‌లో ఉన్నారు కదా! ఒకరేదో వ్యాపారం ఉందని, ఒక ఐడియా ఏదో ఉందని చెప్తున్నారు. దానికి హ్మ్, మరి మంచి డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. మీరు తెలుసుకోవాలంటే చెప్పు, నేను వాళ్ళ విషయాలు నీకు చెప్తాను, ఎక్కడికెళ్ళాలి ఏంటి అనేది." అంటే ఈయన సరే చెప్పండి, డెఫినెట్‌గా నేను వెళ్తాను. యాక్చువల్‌గా అయితే ఆ టైంలో పని చేసేవాడు. బట్ అది కష్టాల్లో ఉన్నా గాని చూడండి, పని అంటే లీవ్ పెట్టుకొని, అంటే లీవ్ అంటే ఏముందండి, మనం చిన్న చిన్న జాబులు చేసినప్పుడు మనం లీవ్ పెడితే డబ్బులు రావు. పని చేస్తే పైసలొస్తాయి, లేకుంటే రావు. అంతే కదా! రైట్. అవర్లీ బేసిస్‌లో చేసినప్పుడు, రైట్. సో అలాంటి సిచ్యువేషన్‌లో కూడా అది వింటర్, చాలా ఎముకలు కొరికే చలి. ఆ రోజు ఏంటంటే స్నో పడుతుంది, గాలి వీస్తుంది, ఎక్కడ చూసినా అంత ఇబ్బందికరమైన వాతావరణము. కా రైట్. అయినా గానీ అతను వెళ్తా అని మాటిస్తాడు.
సో ఆఫ్ కోర్స్ ఆబ్వియస్ కార్ అది లేకుండా ఏంటంటే ట్రైన్లో వెళ్ళడము, దాన్ని అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్ నుండి ఎక్కడ హోటల్కో ఎక్కడికో నడిచిపోవడము, ఇట్లా ఇబ్బందులు పడుతూ కష్టపడి ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. రైట్. అలాగే ఇంకొక సైడ్ ఏంటంటే ఎవరైతే అక్కడ బిజినెస్ ఐడియా చెప్దామన్నారో వాళ్ళు ఒక 3 to 4 అవర్స్ దూరంగా ఉన్నారో వాళ్ళ కార్లో రావాలి. ఆ మంచు, స్నో కురిసే వాతావరణము చాలా ఇబ్బంది. డ్రైవింగ్ కూడా డిఫికల్ట్, డేంజరస్గా ఉంటుంది. రైట్, ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కానీ అతను కూడా నేను మాట ఇచ్చాను కదా అని వెళ్తుంటారు. అతని వైఫ్ అంటూ ఉంటుంది, అరే మనము పోవాల్సిన అవసరం ఏముంది, ఇంకెవరైనా చెప్తారులే, ఇంకెవరైనా మాట్లాడతారులే, మనం లేకుంటే ఏంటంటే కూడా. బట్ అతను వినడు. అతను కూడా ఏంటంటే ఎంతో పట్టుదలతోటి మాట ఇచ్చాం మనము, మన కోసం ఎవరో వస్తుంటారు, ఏమి, సో మనము అట్లా చేయడం పద్ధతి కాదు అనేసి అతను వైఫ్తో గొడవ పెట్టుకుంటూ కూడా, ఇద్దరు ఆఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అక్కడికి వస్తారు. సో వచ్చేసి ఐడియా పెట్టిన తర్వాత అతనికి నచ్చుతుంది ఐడియా. సో చేద్దామంటారు. సో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటాను అది అంటాడు. అయితే ఇక్కడ చూసింది ఏంటంటే నేను, మీరు గమనిస్తే అఫ్ కోర్స్ ఆయనకు ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్గా సిచ్యువేషన్ ఉంది, కానీ ఆయన మాట ఇచ్చాడు కదా. చలిగా ఉంది, ఇదంతా ఇబ్బంది, స్నో పడుతుంది, లేకుంటే స్టామ్ ఉంది, తుఫాన్ ఉంది, ఇట్లాంటివన్నీ ఏం ఆలోచించలేదు. ట్రైన్ ఎక్కువ, బస్ ఎక్కువ, నడిచి ఇది చేసి అది చేసి ఇబ్బంది పడి వచ్చేస్తాడు ఆయన తెలుసుకోవడానికి. అలాగే ఈ వెల్తీ పర్సన్, ధనవంతుడైన పర్సన్, సంపద అయితే ఉంది, ఎవరికైతే బిజినెస్ ఐడియా ఉందో ఆయన వచ్చి ప్రజెంటేషన్ చేయడానికి కూడా ఆయన కూడా మాట ఇచ్చాడు కాబట్టి ఏముంది, ఆయన ఎంత సంపాదించాడు, కోటేశ్వరుడు, అపర కోటేశ్వరుడు. ఆయన రాకున్నా, చెప్పినా చెప్పకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయనకేం లేదు. బట్ ఏంటి, నేను ఒక మాట ఇచ్చాను, నా కోసం ఎవరో వస్తున్నారు, నేను వెళ్ళాలి. రైట్. అంటే ఏమంటున్నాను ఇక్కడ అంటే, నేను దాదాపుగా ఫ్యూ డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ తోటి మాట్లాడుతుంటాను. వాళ్ళ డ్రీమ్స్, కోరికలు ఎంతో పెద్దగా ఉంటాయి. అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటారు. కానీ మనం ఒక 30 minutes డిస్కస్ చేద్దామంటే ముందుకు రారు వాళ్ళు. లేదు, టైం ఇస్తే ఆ టైంకి మళ్ళా మీటింగ్కి రారు. మీటింగ్కి రాకపోయినా కనీసానికి అరే రాలేకపోతున్నా అని చెప్పరు. సో మనము అంటే అక్కడే తెలిసిపోతుంది మీ మెదడుకి, మీ డ్రీమ్ ఏంటి, మీరు ఎంత సీరియస్గా ఉన్నారని. అది నా మీటింగ్ మీరు రాలేకపోతే నాకు ఇబ్బంది కాదు, యాక్చువల్గా మీకే బ్యాడ్ ఆర్ పెద్ద ఇబ్బంది. రైట్, ఎక్కువ నష్టం మీకే అది. ఎందుకు అంటే మనము ఈ ప్రపంచంలో ఈ సృష్టి, రైట్, ఈ యూనివర్స్ అంటాం కదా, మన మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఎంతోమందికి ఎన్నో మాటలు ఇచ్చుంటాను. ఒకవేళ చేయలేకపోతే అరే సారీ బాస్ జరగలేదు, బట్ ప్రయత్నం చేస్తున్నాము, ఈరోజు రేపో. రైట్, మన కమ్యూనికేషన్లో ఉండాలి, అకౌంటబిలిటీ, మనం మన మాట మీద నిలబడే మర్యాద మీద ఉండాలన్నమాట. రైట్, అట్లా. సో ఇవి చేస్తున్నప్పుడు ఆయన చేస్తాము చూస్తామని ఆయన ఆఫర్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇవి చాలా ఉంటాయి. రైట్, ఫస్ట్ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నప్పుడు లాట్ ఆఫ్ క్వశ్చన్స్, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజను, ఈ క్వశ్చన్స్, ప్రశ్నలు ఇవన్నిటితోటి ఎన్ని అడిగినా ఏం చేసినా ఆ వెల్తీ పర్సన్, ధనవంతుడైన సక్సెస్ఫుల్ అయిన పర్సన్ ఇతనికి కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తాడు. కానీ ఆయన చూసేది ఏంటంటే ఒకటి, ఈ వచ్చే పర్సన్ మాట మీద నిలబడుతున్నాడా, ఊరికే ఇదేంటి అదేంటి అని అడుగుతున్నాడా అని చూస్తాడనమాట. రైట్. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ 20 కోట్ల రూపాయలు, $3 మిలియన్ అప్పుల నుండి మనం బయటకు రావాలి, ప్లస్ మన పిల్లల్ని పెంచగాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ అన్ని బాగుండాలనే ఉద్దేశంతో ఈ రెండిటి మీద పెట్టేసి ఫోకస్ చేసి శ్రద్ధ చూపెట్టేసి అలా పనిచేస్తారు. ఏంటి, ఫెయిత్ ఇన్ గాడ్, వర్క్ ఎథిక్. అంటే భగవంతుడి మీద భారం వేసేసి, భగవంతుడా నేను ఈ ఈ పర్టికులర్ బిజినెస్ ఐడియా నేను తీసుకుంటున్నాను, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టుగా నేను చేస్తాను, కష్టపడి చేస్తాను నేను. రైట్. వర్క్ ఎథిక్ అంటే పని పని మనము చేస్తామంటే చేసేస్తాం అంతే, ఇంకో మాట లేదనమాట. రైట్. సో ఆ, మాట మీద నిలబడమే కాకుండా అన్నది చేయడం అనే దాంట్లో ఉన్న తృప్తి అనమాట. రైట్. ఈ రెండు కనుక ఉన్నాయనుకోండి మనకు సక్సెస్ అనేది మన ముందుకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో, రైట్, ఈ రోజుల్లో సక్సెస్ అనేది మైనారిటీ. చాలామంది ఎంతో సక్సెస్ కావాలి, ఎదగాలనే తపన ఉంది, డిజైర్ ఉంది వాళ్ళకి. కానీ అది ఎందుకు రావట్లేదు అంటే యాక్షన్ లేదు. మనకి ఏదైనా కావాలని కోరిక మాత్రమే సరిపోదు, దానికి తగిన అర్హత కావాలి. భగవంతుడి దగ్గర మనం కోరికలు చెప్పుకున్నంత మాత్రాన మనకి ఇవ్వడు.
దానికి తగిన అర్హత మనం సంపాదించాలి. ఆ అర్హత ఏంటి? వర్క్ ఎథిక్, పని, దానికి కావలసిన పని చేయడము, శ్రమ చేయడం అనేది మన దగ్గర నుంచి మనము దానికి కాంట్రిబ్యూట్ చేయాలి. అప్పుడే అవుతాయి. రైట్. సో అదర్వైజ్ ఏమవుతుందంటే 90% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కోరికలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి, యాక్షన్ వచ్చేవరకు జీరో. అందుకే ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో సక్సెస్ అనేవాళ్ళు మైనారిటీ. రైట్. మీకు కొన్ని నా పర్సనల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఓకే. ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? గోల్డ్ కాయిన్స్. ఈరోజు ఈరోజు ఏంటి ప్రపంచమంతా మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు బంగారం బంగారం, అబ్బో ఎంతో ధర పెరిగిపోతుంది అది అన్నారు. రైట్. సో ఒక 20 సంవత్సరాల కంటే కొద్దిగా ఎక్కువ అయింది, ఏదో ఒక డిస్కషన్ వచ్చేసింది మాకు ఫ్యామిలీలో. రైట్. ఈ గోల్డ్ గురించి, ఇది అది మన దగ్గర లేదు సంథింగ్ అన్నట్టుగా. రైట్. అప్పుడు నేనేం చేశానంటే ఈ సిచ్యువేషన్ నుండి మనం బయటకు రావాలి అనేసి అప్పుడు కేవలం 250, అంటే నేను అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఏంటంటే ఒక గోల్డ్ కాయిన్, అంటే ఆఫ్కోర్స్ రకరకాల బరువుతో ఉంటాయి, 5 గ్రాములు, 3 గ్రాములు, 10 గ్రాములు, రకరకాలుగా ఉంటాయి. బట్ పాపులర్ కాయిన్ వచ్చేసి ఏంటంటే 1 ounce కాయిన్, అంటే అది 33 గ్రాములు ఉంటుంది, 3 తులాల, 3.3 తులాలు అన్నమాట ఒకటి. నేనేమన్నానంటే కనీసం ఒక 100 కాయిన్స్ కొనేస్తాను, నెలకొక్కటి చొప్పున. రైట్. రైట్. ఇప్పుడు మనం చిట్టీలు వేయడము, సేవింగ్స్ అట్లాంటి చేస్తుంటాం కదా, అలాగే నేను నెక్స్ట్ 100 మంత్స్ 100 కాయిన్స్ కొంటానని చెప్పాను. అప్పుడు లెట్సే $300, $300 ఉన్నది ఇప్పుడు $5,000 దాదాపుగా పలుకుతుంది ఒకటి. ఓకే. అంటే 100 కాయిన్స్ నా దగ్గర కొన్నాను. ఎంత డబ్బులు ఉంటాయో ఆలోచించండి. బట్ ఇక్కడ ఒక క్షణం నేను ఆగుతాను. మీరు కామెంట్ చేయండి, నేను ఎన్ని కాయిన్స్ కొని ఉంటాను, బంగారం కాయిన్స్, నెలకొక్క కాయిన్స్ చొప్పున ఎన్ని కాయిన్స్ కొని ఉంటాను. ఐ డోంట్ నో మీరేం గెస్ చేశారో. ప్రాబ్లమ్ ఈజ్ కోరిక మంచిదే, ప్లాన్ మంచిదే, ఆచరణలో మాత్రం నేను జీరో పెట్టాను, ఏమీ కొనలేదు. ఈరోజు అరే ఆ రోజు మనం ఒక్కొక్కటి కొని పెడితే ఈరోజు ఎంత అయ్యేది, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అయిపోయేది అని మనం ఆలోచిస్తాము. సో డిజైర్, ఆ కోరిక మాత్రమే సరిపోదు, మనం అర్హత సంపాదించాలంటే మనం శ్రమ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇలాగే. రైట్. రిటైర్మెంట్. కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు ఐఎమ్ షూర్ ఇప్పుడు మనకి ఇండియాలో ప్రావిడెంట్ ఫండ్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా, అమెరికాలో కూడా 401(k) అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటైర్మెంట్ అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏం చెప్పారంటే బాస్ మీరు ఇంత పర్సంటేజ్ కనుక మీరు మీ శాలరీలోంచి ఎవ్రీ మంత్ మీరు సేవింగ్ చేస్తే కంపెనీ మీకు ఫ్రీగా అంత మనీ ఇస్తుందని చెప్పారు. అంటే సపోజ్ లెట్స్ నేను ఒక $100 సేవ్ చేశారు అనుకోండి, కంపెనీ కూడా రిటైర్మెంట్కి ఒక $100 మీకు ఇస్తుంది ఫ్రీగా. అంటే మీ మనీ ఇన్స్టెంట్గా డబుల్ అయిపోద్దని చెప్పారు. మంచి ఐడియానే కదా. బట్ అఫ్ కోర్స్ నేను పూర్తిగా విషయాలు తెలుసుకోలేదు, ఏం చేయలేదు. "ఓ, నాకు వద్దులేండి ఇవన్నీ, ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్." ఐ హ్యావ్ నాట్ డన్ దట్ ఇనీషియల్లీ. అది కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు అది తెలుసుకొని, దాని నాలెడ్జ్ తెలుసుకొని. బట్ అదే కనుక చేసేది ఉంటే నాట్ ఓన్లీ దట్, అక్కడ రెండు రకాల అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కంపెనీ మ్యాచ్ చేస్తుంది, కంపెనీ కొద్దిగా డబ్బులు ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన ఇన్కమ్ కనుక బిగినింగ్ కెరియర్ మొదలు స్టార్ట్ చేసినప్పుడు మన శాలరీ తక్కువ ఉంటాయి కదా, అప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ వాట్ యు కాల్ లిటిల్ బిట్ ఆఫ్ శాలరీ ఉంటుంది కాబట్టి ఆ బ్రాకెట్లో మనం కొంత డబ్బులు తీసి ఒక పర్టికులర్ రిటైర్మెంట్ అకౌంట్లో పెడితే అది ట్యాక్స్ ఫ్రీగా గ్రో అయిపోతుంది, మల్టిప్లై అయిపోయిన తర్వాత మనం రిటైర్మెంట్ అనేది తీసుకోవచ్చు. అంటే ఎంత లాభం ఉండే చూడండి. నేను రెండు కోల్పోయాను. అగైన్ దట్స్ వై సక్సెస్ ఈజ్ మైనారిటీ. ఆచరణ కావాలి, ఆలోచన ఒకటే సరిపోదు. రైట్. ఇది కూడా ఒకటి చెప్తాను, రియల్ ఎస్టేట్. అలాగే ఇనిషియల్గా మేము కొంత రియల్ ఎస్టేట్ భూములు కొందామను, అది కొందాము ఇది కొందామని చేసాము, కొంత కన్ఫ్యూజన్ అది అయిపోయింది, మనీ సిచ్యువేషన్ అవంతా ఇవంతా అయిపోయి ఓకే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ మోర్ అని ఆపేసాను నేను. రైట్. సో అంటే ఏం చెప్తున్నాను మీకు ఇక్కడ అంటే మనము అనుకుంటాము, రైట్, దాన్ని ఆచరణలో పెట్టే దగ్గర మనము విఫలమవుతున్నాం. రైట్. సో దట్ ఈస్ వేర్ ద ఛాలెంజ్ ఈస్ కమింగ్. ఈరోజు నేను చాలా మందితో మాట్లాడుతున్నాను, రకరకాల అంటే మల్టిపుల్ కంట్రీస్, వేరే వేరే దేశాలతో కూడా మాట్లాడుతున్నాము. మాట్లాడినప్పుడు మరి మీరు మాట మీద నిలబడడానికి ఒకటి, మీ డ్రీమ్ కోసం కష్టపడడానికి ఒకటి పని చేయాలి. రైట్. సో అట్లాగైతేనే మీరు
ఈ మైనారిటీలోకి వెళ్ళిపోతారు, సక్సెస్ అనే మైనారిటీకి వెళ్ళిపోతారు. రైట్. సో ఏంటి, మీరు డెసిషన్ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దాన్ని గట్టిగా పట్టుకొని ఉడుం పట్టు అంటాం చూసావా, ఉడుం పట్టు పట్టినట్టుగా ఉండి సరియైన మార్గంలో సరియైన మనుషులను ఎన్నుకోవాలి మనం. ఓకే. మంచి మంచి మనసున్న వాళ్ళు మనకి హెల్ప్ చేసే వాళ్ళ కాదా, వాళ్ళని స్టడీ చేయాలి, మీరు చేసి వాళ్ళని పట్టుకొని వెయిట్ చేయాలి. అంతేగాని ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడొకటి వాడొకటి రకరకాలుగా లాగుతుంటే వాళ్ళు సాధించింది వాళ్ళతో విన్నాం అనుకోండి, మీరు సాధించలేరు. ఎవరైతే సాధించారో, ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళ దారిని మనం ఫాలో అవ్వాలి. రైట్. అలాగే సపోజ్ ఒకవేళ మీరు ఇప్పుడు ఎక్కడున్నారో, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో దాని మధ్యలో గ్యాప్ ఉందనుకోండి, అంతరం కల్పిస్తుంది అనుకోండి, తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు కనుక మా టీంలో క్వాలిఫై అవుతే మీకు గైడెన్స్ ఇస్తాం మేము. మీరు ఎలా సంపద సృష్టించాలనేది, మేమేదో గాలి కబుర్లు చెప్పి ఇలా అంటే డబ్బులు వస్తాయని చెప్పట్లేదు. మీ చెమట ఊడ్చి కష్టపడి రాత్రి పగలు అనకుండా నేర్చుకొని పని చేయగలిగే సామర్థ్యత ఉన్న వాళ్ళకే డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. మీకే కాదు, మీకు మీ తరతరాలకు కూడా తరగని ఆస్తి సంపాదించే అవకాశం ఉండొచ్చేమో మా దగ్గర. అది మీ చేతుల్లో ఉంది. మీరు స్టడీ చేస్తాను, మీరు తెలుసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకుంటే పిన్ చేసిన కామెంట్లో అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఉంటుంది, దెన్ లేకుంటే మా ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ యొక్క ఫేస్బుక్ లింక్ ఉంటుంది. వాటి ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నా నేను చేసిన తప్పులు, లేదు అంటే అతను ఫాలో అయిపోయి వెరీ సక్సెస్ఫుల్ అయినది కొంచెం మీకు ఉత్సాహము, ఇన్స్పిరేషన్ వచ్చేసి, మోటివేషన్ వచ్చేసి ముందుకొస్తారు, లేకుంటే మీరు లైఫ్లో ఒక మంచి డెసిషన్ తీసుకొని బాగా సక్సెస్ అవుతారనేసి, మంచి సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలనే ఉద్దేశంతో ఈ వీడియో ముగిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.